హలో అండి. ఇవాళ చక్కెరపార రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. 2 కప్పులకి 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవాలి. నేనైతే 2 కప్పులకి కలిపి ముప్పావు కప్పు తీసుకున్నాను. కొంచెం ఎక్కువైనా, తక్కువైనా మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి పావు కప్పు తీసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్న నెయ్యే వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే డాల్డా కూడా వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం చేత్తో ప్రెస్ చేస్తే బ్రేక్ అవ్వాలి. అలా పిండిని కలుపుకోవాలి. వాటర్ పోసి పిండిని కలిపేటప్పుడు ఒకటేసారి ఎక్కువ వాటర్ పోయొద్దు. కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే ఫస్టే మెత్తగుంటే మనం పిండి నాని చక్కెరపార చేసే టైంకి చక్కెర కరిగి ఇంకా మెత్తగా అయిపోతది. అందుకే ఫస్టే కొంచెం గట్టిగా ఉంచుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోండి. నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. ఒక గ్లాస్‌లో నాకు ఒక సగం కన్నా తక్కువ నీళ్లు పట్టినాయి. పిండి కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ పక్కకు పెట్టాలి. పిండి మంచిగా నానుతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత పిండిని మళ్ళొకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోంచి కొంచెం పిండి తీసుకొని మనము చపాతీకి ఎట్లా రౌండ్‌గా చేసుకుంటామో అలానే రౌండ్‌గా బాల్‌లాగా చేసి స్ప్రెడ్ చేసుకోవాలి. మనము మామూలుగా చపాతీకైతే పిండి వేసి లాటించుకుంటాం. కానీ చక్కెరపారకి పిండి గానీ, లేకపోతే నూనె గానీ ఏది అవసరం లేదు. పిండి ముద్దను డైరెక్ట్‌గా లాటించినా గూడా వస్తాయి. మనకి అంటుకోదు. చక్కెరపార ఎప్పుడైనా పల్చగా ఉండొద్దు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మందం ఉండాలి. పిండి స్ప్రెడ్ చేసిన తర్వాత చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఒక నైఫ్‌తో కానీ, పిజ్జా కట్టర్‌తో కానీ కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క క్యూబ్ సైజు అరించు మందం ఉంటే సరిపోతుంది. ఇలాగే మొత్తం పిండిని చిన్న ముద్దలు చేసుకొని, స్ప్రెడ్ చేసుకొని క్యూబ్స్ తయారు చేసుకోవాలి. క్యూబ్స్‌ని ఫ్రై చేయడానికి కడాయిలోకి నూనె పోసుకొని, చక్కెరపార ఫ్రై చేయడానికి నూనె వేడిగా ఉండాలి. చల్లటి నూనెలో వేయొద్దు. ఒకసారి చక్కెరపార వేసిన తర్వాత వెంటనే కలపొద్దు. ఒక అర నిమిషం అలానే ఉంచాలి. అర నిమిషం తర్వాత స్టవ్ చిన్నగా పెట్టి చక్కెరపార క్యూబ్స్‌ని అటు ఇటు కదిలించాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే చక్కెరపారని ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. చక్కెరపార ఫ్రై చేసేటప్పుడు నూనె ఎప్పుడైనా మంచిగా వేడిగా ఉండాలి. చల్లటి నూనెలో వేస్తే చక్కెరపార క్యూబ్స్ మొత్తం పిండిలాగా అయిపోయి ఆయిల్ అంతా పాడైపోతుంది. ఇలాగే అన్నింటినీ కూడా వేయించుకొని పక్కకు తీసుకోండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, చక్కెరపార వేసిన వెంటనే కలపకుండా ఒక అర నిమిషం ఆగిన తర్వాత చక్కెరపార క్యూబ్స్‌ని అటు ఇటు కదిలించి తర్వాత మెల్లగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ కూడా లో టు మీడియం ఉండేలాగా చూసుకోండి. ఇవి వేడి మీద కొంచెం మెత్తగా అనిపిస్తాయి. కానీ మొత్తం చల్లారిన తర్వాత గట్టి పడతాయి. చక్కెరపార రెడీ అయిపోయింది. ఇవి ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15-20 డేస్ ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు.